చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్నం వేళలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. శ్రీరామచంద్రమూర్తి కౌసల్య దశరథుల ముద్దుల పట్టి. దశరథ మహారాజుకి ముగ్గురు రాణులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి, కైకేయీదేవికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వారు పెరిగి పెద్దవారై విద్యాభ్యాసమును పూర్తి చేసుకున్నారు. ఒకరోజు విశ్వామిత్రుడు తనం చేయబోయే యజ్ఞానికి రాక్షసుల బారి నుంచి కాపాడేందుకు విశ్వామిత్రుడు రాముని, లక్ష్మణుని తన వెంబడి పంపించమని దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. రామలక్ష్మణులను తన వెంబడి తీసుకువెళ్ళి యజ్ఞము పూర్తి చేశాడు. రాక్షసులను రామచంద్రమూర్తి సంహరించారు. తరువాత మిథిలా నగరంలో జనక మహారాజు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. దానికి కారణం సీతాదేవి బాల్యంలో ఒకరోజు ఆడుతూ ఒక శివధనస్సు ఉన్న పెట్టెను అలా తోస్తుంది. దాని కింద ఉన్న బంతిని తీసుకోవడానికి. ఇంకా శివమహాదేవుడే పరశురామునికి ఇచ్చిన ధనస్సు. పరశురాముడు జనక మహారాజు దగ్గర ఉంచిన శివధనస్సు. ఒకరోజు శివధనస్సును చూడడానికి పరశురాముడు జనక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు సీతాదేవి చేసిన ఆ క్రియను చూసి ఆశ్చర్యపోయాడు. అంతటి భారమైన బరువైన విల్లును సీతాదేవి ఎంతో అలవోకగా సులువుగా తోసింది. అలాంటి ఆ శివధనస్సును ఎత్తి విరిచిన వారికి వివాహం చేయమని పరశురాముడు జనకునికి చెప్పాడు. అందుకోసమే ఆ శివధనస్సును విరిచిన వారికి సీతమ్మను ఇస్తానని స్వయంవరంలో ప్రకటించారు జనక మహారాజు. అయితే స్వయంవరానికి విచ్చేసిన మహామహారాజులు కనీసం దానిని కదిలించలేకపోయారు. రావణుడు అంతటివాడు కూడా ధనస్సును ఎత్తలేకపోయాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుని అనుమతితో అక్కడికి వెళ్ళి శివధనస్సును పైకెత్తి వింటినారిని కట్టి శివధనస్సును విరిచాడు. ఆ శబ్దం ఉరుములు పిడుగులుగా ఎంతో గట్టిగా విశ్వమంతటా వినిపించింది. శ్రీరామచంద్రమూర్తి విరిచిన ఆ శివధనస్సును, ఆ స్వయంవరాన్ని చూడటానికి స్వయంగా దేవాది దేవతలు, విశ్వంలోని అందరూ కూడా అక్కడికే విచ్చేశారు. పరశురాముడు కూడా అక్కడికి వేంచేశారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ దేవితో మీకు ఇష్టమైతేనే మెడలో మాల వేయండి అని అడిగారు వినయంతో. అప్పుడు సీతాదేవి సంతోషంగా రాముని మెడలో స్వయంవరం మాలను వేస్తుంది. అప్పుడే స్వయంవరం పూర్తవుతుంది. ఇక దశరథ మహారాజు అనుమతితో సీతాదేవి శ్రీరాముల వివాహం సంభవం జరిగింది. రామచంద్రమూర్తితో పాటు మిగతా సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా అప్పుడే అదే ముహూర్తానికి వివాహం జరుగుతుంది. రామునితో సీత, లక్ష్మణునికి ఊర్మిళాదేవి, భరతునితో మాండవీదేవి, శృతకీర్తితో శత్రుఘ్నునికి వివాహము జరుగుతుంది. ఈ వివాహము గాంచిన వారికి 4 వివాహములు గాంచిన ఫలితము దక్కుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ముత్తైదువులకు సుమంగళితత్వం దీర్ఘకాలంగా ఉంటుంది. అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.